నేనే రాజు నేనే మంత్రి 10.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా నేనే ఉంటానని సీఎం రేవంత్ అన్న ఢిల్లీకి పోయి మరీ చెప్పిండు. ఆయన 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ అన్న చెప్పుడు ఇది మొదటిది కాదు. ఇదివరకు చాలా మాటలు చెప్పిండు. కానీ ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు గిట్లా మాట్లాడేటాలకు సీఎం పదవి మీద చేతి పాటిల్నే పెద్ద చర్చకు దారితీసింది. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతుంది. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆడండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేను. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా అప్పుడు మీరు ఏం చేయాలంటే మునుగోడులో మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. రాజగోపాల్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు విన్నారు కదా. నాకు మంత్రి పదవి ఇస్తేనేమో ఇయ్యండ్రి, లేకుంటే మాత్రం డైరెక్ట్ ముఖ్యమంత్రిని అయితా అని సవాలేసినట్లే మాట్లాడిండు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మున్సిపాలిటీలా చేతిపాటి తరపున గెలిచిన అభ్యర్థులతోని తీసిన ర్యాలీలా ఈ తిరుగా మాట్లాడిన మాటలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీసినాయి. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇయ్యండ్రి, మంత్రి పదవి రాకపోతే డైరెక్ట్ గా మన టార్గెట్ ముఖ్యమంత్రి, ఎవరికి భయపడేదే లేదని చెప్పిండు. అంతేకాదు, మీరు మునుగోడుని చూసుకోండి, నేను తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటా అని కార్యకర్తలకు పిలిపించిండు. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఒక్కపారి కూడా మంత్రి పదవి చేతబట్టకుంటేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టు రాజగోపాల్ రెడ్డి సుతం ఒక్కపారి కూడా మంత్రి పదవి చేతబట్టకుంటేనే ముఖ్యమంత్రి అవుతాడో ఏం కథనో ఎవరికి తెలుసు. కాంగ్రెస్ సర్కార్ ఇంకా 3 ఏళ్లు ఉంటది కాబట్టి చేతిపాటి ఢిల్లీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎవరిని గర్ణిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరిని చేయాలనుకుంటే వాళ్ళను మంత్రిని చేస్తారు. చేతిపాటిలా ఏ పదవులు కావాలన్నా ఢిల్లీ పెద్దల అండదండలు ఆశీస్సులు ఉండాల్సిందేనాయే. చూడాలి మరి రాబోయే రోజులల్లో ఏం జరుగుతుంది అనేది.